వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. నైవేద్య విరామ సమయంలో దర్శన ఏర్పాట్లు కల్పించిన ఆలయ అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్కుల అభివృద్ధి జరిగింది. ప్రచారంలో భాగంగా కేఎల్ఎన్ పార్కులో వాకర్స్ తో మాట్లాడిన మంత్రి తలసాని. కొడంగల్ నియోజకవర్గం మద్దూరులోని బీఆర్ఎస్ నేతల ప్రచారం. పట్నం నరేందర్ రెడ్డి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ చైర్మన్ ఈవో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాన ధ్వజస్తంభానికి మొక్కారు. అనంతరం మూల విరాట్ను దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలోని అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రాన్ని అందజేశారు. దీంట్లో డబ్బులు కొట్టుకొని వస్తున్నారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్కులను ఎంతో అభివృద్ధి చేశామని, వాకర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించామని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని కేఎల్ఎన్ పార్క్, ఇండస్ట్రియల్ పార్కులలో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులలో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించడం వంటి అభివృద్ధి పనులతో పార్కులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని వారు చెప్పారు. దయచేసి విద్యార్థులు కూడా తమ తమ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పొద్దున్నే మా వాకర్స్ అందరికీ నమస్కారం. అన్న ఎలక్షన్స్ మీకు అందరికీ తెలుసు, 30వ తేదీన ఇంకా 4 days ఉంది. ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి ఎక్కడన్నా బయటికి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి అది విరమించుకొని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జరిగినటువంటి డెవలప్మెంట్ మీ కళ్ళ ముంగటనే ఉంది. అంటే ఒక పార్కే కాకుండా మన ఏరియా, మన బస్తీలు కానివ్వండి, 50 years నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ మన కళ్ళ ముంగటనే ఉంది. రెండోది, డెవలప్మెంట్ అనేటువంటి మోడల్ చూడాలంటే సనత్ నగర్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ, నీకు సివరేజ్ కానివ్వండి, స్టామ్ వాటర్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి. రెండోది, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి
మనకు ఒకప్పుడు ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతంలో కనిపిస్తుండే ఈ రోడ్స్ అన్ని, బట్ అవన్నీ మన ప్రాంతానికి మనం తీసుకురావడం జరిగింది. రెండోది, ఈ పార్కును కూడా చాలా డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అయితే మన కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఓపెన్ జిమ్ కూడా కావాలని మరి ఆ రోజు ఎంత ప్రయత్నం చేసి మరి నాకు ప్రెజర్ చేసినటువంటి అధ్యక్షులు అప్పుడు శ్రీనివాస్ గారు ఉండే. బట్ సేమ్ టైం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం తీసుకోవడం జరిగింది. అంటే మనకందరికీ తెలుసు, కరోనా వైరస్ తర్వాత హెల్త్ కాన్షియస్ పెరిగిపోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కూడా హెల్తీగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తోని పార్కు నేను రాకముందు నుంచి ఉన్నప్పటికీ ఈ పార్కుని చాలా అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఈ బంజారాహిల్స్ ప్రాంతంలో ఖాస్ బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ పార్క్ కానీ, బెంగళూరు నగర్ పార్క్ కానీ చాలామంది చూసి బాగా డెవలప్ అయింది అనుకుంటారు. దాన్ని మరి ఈ కంజర్ల లక్ష్మీనారాయణ గారి పార్క్ కూడా. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు పట్టణ కేంద్రంలోని కిందికేరి ఆమర్గడ్డ కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. పోరంకిలోని జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. 3 రోజుల క్రితం బైక్ను దుండగులు అపహరించుకుపోగా ఆదివారం రాత్రి స్థానిక మేరీమాత చర్చిలోని హుండీ డబ్బులు చోరీ చేశారు. గతంలో కూడా ఇదే చర్చిలో 2 సార్లు హుండీలోని సొమ్మును కాజేశారు దుండగులు. ఆ విషయం ఇప్పటి వరకు తేల్చలేదు. ఇక దీంతో పోలీసులు తీరుపై స్థానికులు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు రికార్డ్ మన మీరు సంత చేస్తున్న ముందు అదే ఆనంద ఫోటోలు అంటే కనపడుతుంది మేడం. అంటే మాస్క్ వేసుకుని మేడం. అదే మేడం ఫోన్ చేశాను మేడం ఫ్రెండ్స్ మనకి ఫోన్ చేశాను.
బట్టి నెంబర్ కూడా కంప్లీట్ చీకటి ఉంది. ఒకటేనా లోపలికి వచ్చింది? లోపలికి వచ్చింది. ఇద్దరు వచ్చారు ఒకడు వెళ్ళిపోయాడు. దేవుడు కూడా అవుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. 22వ వార్డు ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి కేసీఆర్ను సీఎంను చేయాలని కోరారు. ఆ ప్రచార కార్యక్రమంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కాపు సీతమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి నల్ల వస్తుందా, ప్రతి బజార్కి కూడా వాటర్ ఉందా, గతంలో ఉండేదా? కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి నేను చాలా విషయాలు అభివృద్ధి పథకాలు చెప్పాల్సి చెల్లెమ్మ వాటిలో జరిగిన అభివృద్ధి చెప్పింది. మరి గౌరవ వనమాయించేసారు మాట్లాడి చాలా వాటిలో తిరగాలి. కాబట్టి మీ అందరం కూడా ఇక్కడే ఉంటాం, అక్కడికి పోం. మేము ఈ పథకాలను అమలు అయ్యేంత వరకు మేము మీతోనే ఉంటాం. కాబట్టి దయచేసి చాలా మంది వస్తారు ఎన్నికలప్పుడు సూట్ కేసులు పట్టుకుని, లేకపోతే గత 5 ఏళ్ళుగా మనకు కనపడరు వాళ్ళు. ఎన్నికలు వస్తేనే వస్తారు. అటువంటి వారిని నమ్మకుండా మరి వేరే పార్టీ వేస్తే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం కేసీఆర్ గారి పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా వనమాయించేశ్వర స్థానికుడు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరూ కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వనమాగించుకో కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డ్ నళిని జయంతి గారు, అదేవిధంగా మన అన్న మసూదన్న గారి ఆధ్వర్యంలో గడప గడపకు కూడా వనమా అంటూ, వనమా గారి కారు గుర్తుకే మా ఓటు అంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మన వనమా వెంకటేశ్వరరావు గారిని ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సార్కి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. మనతో పాటుగా ఈ రోజున ఇది ఒకటే, ఇందాకల చిన్నన్న, అదేవిధంగా మా గౌరవ కౌన్సిలర్ నళిని జయంతి గారు చక్కగా అన్నీ కూడా వివరించారు. ఒక నాయకుడు ఒక గుర్తు పెట్టుకొని వస్తాడు. 5 సంవత్సరాలు కనపడలేదు నాయకుడు. 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో ఎన్ని కుటుంబాలు ఆగమైనాయి మన కళ్ళారా మనం చూసినాం. ఆ తరుణంలో ఆ నాయకుడు ఎక్కడికి పోయాడో కూడా మనకు అర్థం కాలే. ఇవాళ ఒక గుర్తు పెట్టుకొని వచ్చి నాకు ఓటు వేయండి అని ఎట్లా అడుగుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇంకొక నాయకుడు 119 సీట్లను తాకట్టు పెట్టి ఒక కొత్తగూడెం నియోజకవర్గం గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఇంకొక నాయకుడు వచ్చాడు. కాబట్టి దాంతో ప్రతి ఒక్క వార్డుకి 3-4 కోట్లతోటి చక్కటి అభివృద్ధి. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేకు ఎందుకంత కోపమని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. లైవ్ డిబేట్లోని నా మీద దాడి చేశాడని తెలిపారు. 9 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేసిండో చెప్పమంటే ఎమ్మెల్యే వివేకానందకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జాలలో ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ అభ్యర్థికి నిన్న కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున సవాల్ విసరడం జరిగింది. గత నెల రోజుల కింద ఒక టీవీ డిబేట్లా ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు చాలా ఆవేశంగా నా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సేమ్ ఆ రోజు చెప్పినే నిన్న సవాల్ విసిరిన, నీకు ఎందుకంత కోపం ప్రజల పక్షాన మాట్లాడితే? మీరు 100 బెడ్ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు ఎన్నికలప్పుడు, హామీ ఏమైంది? అదేవిధంగా జేదురుట బస్ స్టాండు హెచ్ఎంటీ ల్యాండ్లో పెడతామన్నారు, అదేమైంది? టీమ్స్ ఆసుపత్రి ఏమైంది? అదేవిధంగా మరి ఎక్కడ కుత్బుల్లాపూర్లో ఎక్కడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? కొత్త పెన్షన్ ఇచ్చినవా? మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 మంది అప్లై చేసుకుంటే ఒక్కరికి పొజిషన్ ఇవ్వకపోతున్నావు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వాటర్ గురించి చాలా కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా పొల్యూషన్ దిక్కించి కూడా చాలా కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. దేనికి పరిష్కారం చేసినావు నువ్వు 9 ఏళ్ళల్లో? చర్చకు సిద్ధమా చిత్తారమ్మ టెంపుల్ కాడని చెప్పి ఇలా 10 గంటల సమయం ఇచ్చి ఉంటే 10 నుంచి ఇప్పుడు 10 నుంచి 11 అవుతుంది. గంట సేపు చూసినాం. బీఆర్ఎస్ అభ్యర్థి రాలేడు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిండు, దాని మీద కూడా సవాల్ ఇచ్చింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు, నీకు సగం వాటా లేకపోతే మరి నువ్వు ఎందుకు ప్రభుత్వ భూములను కాపాడతలేవు? దాని మీదనే ఈరోజు సవాల్ విసిరిన. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేస్తున్నారు. 9 సంవత్సరాలు నువ్వు చేసింది ఏందో ఒకసారి నేను అడిగితే నా మీద దాడికి వచ్చి ఇవాళ మళ్ళీ అమ్మవారి సాక్షిగా ఇక్కడ చర్చకు కూర్చుందామని చెప్పిన. మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాలేడు. మీ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి నేను తెలియజేస్తున్నా, మీ యొక్క అబద్ధం మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసపూరితమైన మాటలు చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీడీపీ బీజేపీ అలయన్స్ ఒకసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతోటి కోటి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కోటి దీపాలను భక్తులు, ఆలయ సిబ్బంది, వార్డు సభ్యులు కలిసి వెలిగించారు. దేదీప్యమైన వెలుగుల కాంతి రేఖలోని ఇంద్రకీలాద్రి స్వర్ణోత్సోభితోభంగా వెలుగులు చిమ్మించింది. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని హుజూర్ నగర్ మేళ్ల చెరువు పట్టణంలో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలోని భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి రోజున పూజలు చేయటం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇది బాగా వస్తుంది. నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో ఫోన్ చేసిన అక్కడ డిసెంబర్ 7వ తారీఖున కోటి దీపోత్సవం కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కమిటీ వారికి 250 రూపాయలు చెల్లించి తమ యొక్క పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా. వెళ్ళాలండి, బయటకు వెళ్ళాలి. దయచేసి ఎవరు కూర్చోవద్దు. లోపల స్థలం లేదండి, బయటకు వెళ్ళిపోవాలి మీరు. దయచేసి ఎవరు కూడా ఎదురు రావద్దండి. దయచేసి ఎదురు రావమ్మా ఏంటి మీరు చెప్తారు మీరు బయట. కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పలు దేవాలయాల్లో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. బందులుప్పి గ్రామంలోని వెలసినటువంటి శ్రీ బాలనాగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచే 3 గంటల నుండి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలతో పూజలు చేశారు.
మనం పెట్టే దేవుడు కాదు. అందరూ కూడా చాలా గౌరవిస్తూ, నన్ను చాలామంది గౌరవిస్తూ, నా పూర్తిని గౌరవిస్తూ అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు వెళ్ళవేళ కూడా ప్రతి ఒక్క గ్రామానికి మన సిబ్బందులో 9 గ్రామాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ కూడా మనల్ని గౌరవిస్తున్నారు. నాకు ఒక్కటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. నైవేద్య విరామ సమయంలో దర్శన ఏర్పాట్లు కల్పించిన ఆలయ అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్కుల అభివృద్ధి జరిగింది. ప్రచారంలో భాగంగా కేఎల్ఎన్ పార్క్ లో వాకర్స్ తో మాట్లాడిన మంత్రి తలసాని. కొడంగల్ నియోజకవర్గం మద్దూరులోని బీఆర్ఎస్ నేతల ప్రచారం. పట్నం నరేందర్ రెడ్డి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.